హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు మన పెద్దలు. ఆ కాన్సెప్ట్లో భాగంగానే అధిక కాల్షియము, కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉన్న పొన్నగంటి కూరతో వైటమిన్ సి, వైటమిన్ ఈ, ఇమ్యూనిటీ బూస్టర్గా చెప్పేటటువంటి మ్యాంగోతో జత చేసి పప్పు చేసేస్తాను, చూసేద్దాం. పొన్నగంటి కూర మామిడికాయ పప్పు కండి. పొన్నగంటి కూర మామిడికాయ, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కందిపప్పుని కొంచెం దోరగా వేయించుకుని తీసుకున్నాను. వేయించిన కందిపప్పును శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకొని ఈ తరిగిన పొన్నగంటి కూరని వేసి ఉడికించుకోవాలండి. అలాగే మామిడికాయని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఇది సపరేట్గా ఉడికించుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కల్లో కందిపప్పు ఉడకదు కాబట్టి రెండు విడివిడిగా ఉడికించుకోవాలి. ఈ పొన్నగంటి కూరలో ఉడికించేటప్పుడు కొంచెం కచ్చా పచ్చగా దంచినటువంటి వెల్లుల్లిపాయలని కూడా వేసి ఉడికించుకోవాలి. ఉడికిపోయిన మామిడికాయ ముక్కలు అందులోకి మనం ఉడికిపోయిన పొన్నగంటి కూర అండ్ పప్పుని శుభ్రంగా మెదుపుకొని దాన్ని ఇందులో మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి. 2 స్పూన్లు నూనె తీసుకుని అది కాగిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అది వేగేటప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ, ½ టీ స్పూన్ ఎర్రకారం వేసి బాగా వేగిన తర్వాత పప్పులో కలుపుకోవడమేనండి. అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని పక్కన చల్లమిరపకాయలు, అప్పడాలతో తింటే ఈ పప్పు ఉంటుందండి, సూపర్గా ఉంటుంది.